విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్ గత 3 దశాబ్దాలకి పైగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో హీరో వెంకటేష్ కి ఉన్న క్రేజ్ మరి హీరోకి లేదంటే నమ్ముతారా? ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేని ఏకైక హీరో వెంకటేష్. తన 30 ఏళ్ల కెరియర్లో ఎలాంటి గొడవలు ఎఫ్ఐఆర్స్ లేవని అందరూ నమ్ముతారు. అలాంటి వెంకటేష్ తన భార్యకి విడాకులు ఇచ్చి సౌందర్యం రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? అసలు మీనాతో సీరియస్ రిలేషన్షిప్ లో ఉండి ఎందుకు బ్రేకప్ చెప్పాడు? డబ్బు కోసమే వెంకటేష్ రానా నాయుడు సిరీస్ లో వల్గర్ గా చేశాడా? తండ్రి సపోర్ట్ తోనే వెంకటేష్ ఈ స్థాయికి వచ్చాడా? అసలు వెంకటేష్ ఆస్తులు ఎన్ని కోట్లు? వెంకీ మామ గురించి నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వెంకటేష్ చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేయండి. దగ్గుబాటి వెంకటేష్ అలియాస్ విక్టరీ వెంకటేష్ 1960 డిసెంబర్ 13న ఆంధ్రప్రదేశ్లోని కారంచేడులో జన్మించారు. తండ్రి దగ్గుబాటి రామానాయుడు, తల్లి రాజ్యలక్ష్మి. ఇతనికి సురేష్ బాబు అనే అన్న, లక్ష్మి అనే చెల్లెలు కూడా ఉన్నారు. వెంకటేష్ తన స్కూలింగ్ ని చెన్నైలోని డాన్ బాస్కోలో చదివారు. తన ఎంబీఏ పట్టాని అమెరికాలోని మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ద్వారా పొందారు. వెంకటేష్ తండ్రి ఫిలిం ప్రొడ్యూసర్ అయి ఉండడం వల్ల అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి టాప్ యాక్టర్స్ తో మూవీస్ ని ప్రొడ్యూస్ చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక రామానాయుడు గారికి 2 అబ్బాయిలు ఉండడం వల్ల వాళ్ళనే సినిమాల్లో హీరోలని చేయాలని అనుకున్నాడు. కానీ సురేష్ బాబుకి నటన మీద ఇంట్రెస్ట్ లేనందువలన సురేష్ ప్రొడక్షన్స్ లో అకౌంట్స్ లావాదేవీలను చూసుకునేందుకు అపాయింట్ చేశాడు. ఇక వెంకటేష్ కి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి కాస్త సిగ్గు ఎక్కువగా ఉండడంతో అమెరికాకి యాక్టింగ్ అండ్ డాన్స్ కోచింగ్ కోసం పంపించారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత వెంకటేష్ ని స్ట్రైట్ గా మూవీస్ లో ఇంట్రడ్యూస్ చేయకుండా ముందుగా పెళ్లి చేయాలని అనుకున్నాడు. ఇందుకు కారణం రామానాయుడు గారు సినిమా ఇండస్ట్రీలో ఉండడం వల్ల అక్కడ హీరోలు నటించే హీరోయిన్స్ తో గాని ఇతర నటీమణులతో సన్నిహితంగా ఉంటూ తర్వాత ప్రేమ పెళ్లి అని చేసుకొని విడిపోతూ ఉండడం గమనించి వెంకటేష్ కి అలా అవ్వకూడదని 1985లోని నీరజ అనే అమ్మాయితో వెంకటేష్ కి ఘనంగా పెళ్లి జరిపించడం జరిగింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు జన్మించారు. పెళ్లైన సంవత్సరానికి అంటే 1986లో రామానాయుడు గారి పెద్ద కొడుకు సురేష్ బాబు ప్రొడ్యూసర్గా, వెంకటేష్ హీరోగా కలియుగ పాండవులు చిత్రం ద్వారా ఇద్దరు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ మూవీ రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వెంకటేష్ కి మంచి ఆఫర్స్ ఎత్తుక్కుంటూ రావడం మొదలయ్యాయి. వెంకటేష్ కున్న బ్యాక్గ్రౌండ్ కారణంగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వెంకీ కాల్ షీట్స్ కోసం ఎగబడి వచ్చేవారు. అలా 2 సంవత్సరాల్లోనే భారతంలో అర్జునుడు, రక్త తిలకం, విజేత, విక్రమ్ అని 9 మూవీస్ దాకా చేశారు. కానీ ఆ 9 సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో వెంకటేష్ పని అయిపోయిందని అందరూ టాలీవుడ్ లో అనుకున్నారు. కానీ అప్పుడే రామానాయుడు గారు కె విశ్వనాథ్ గారితో స్వర్ణ కమలం మూవీకి గాను వెంకటేష్ ని హీరోగా రికమెండ్ చేయడం జరిగింది. దీంతో ఆ మూవీ రిలీజ్ అయ్యి వెంకటేష్ నటనకి మంచి ప్రశంసలొచ్చాయి. ఆ తర్వాత 1990 వరకు వచ్చిన ఒక్క మూవీ కూడా ఆడియన్స్ ని అలరించగా వెంకటేష్ మూవీస్ అంతా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఫెయిల్యూర్స్ తో విసుగు చెందిన వెంకటేష్ యాక్టింగ్ మానేసి అన్నలాగే ప్రొడక్షన్ చేద్దామని అనుకున్నాడు. కానీ రామానాయుడు గారు పట్టువదలని విక్రమార్కుల్లా మళ్లీ తన ఓన్ బ్యానర్లోనే ఫైనల్ గా వెంకటేష్ తో ఎక్స్పెరిమెంట్ చేయాలని బొబ్బిల్ రాజా అనే మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ మూవీ 1990లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతవరకు వెంకటేష్ కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ గానే నడిచింది. కానీ బొబ్బిలి రాజా మూవీ హిట్ తో అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత వెంకటేష్ యాక్టింగ్ ని తన కెరియర్ గా ఎంచుకొని కూలీ నెంబర్ 1, క్షణక్షణం, చంటి, సుందరాకాండ, అబ్బాయి గారు, రాజా, శ్రీను, వాసు, జెమిని, F2, నారప్ప అని 70 సినిమాల వరకు నటించాడు. వెంకీ నటనకు గాను 6 నంది అవార్డ్స్ తో పాటు 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఇది వెంకటేష్ కి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ విషయానికి వస్తే 1986లో కలియుగ పాండవులు మూవీ చేసేటప్పుడు ఖుష్బూతో వెంకటేష్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో వెంకటేష్ ఖుష్బూతో బ్యాక్ టు బ్యాక్ త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు మూవీని కలిసి చేశారు. ఆ మూవీస్ రిలీజ్ అయ్యి యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నాయి. కానీ అప్పటికే ఖుష్బూ 1988లో ధర్మతిన్ తలైవాన్ అనే మూవీని
యాక్టర్ ప్రభుతో చేసేటప్పుడు తనతో ప్రేమలో ఉండింది. దీంతో వెంకటేష్ ఖుష్బుకి బ్రేకప్ చెప్పేసి అప్పటి నుండి ఖుష్బు వెంకటేష్తో కలిసి ఏ మూవీలో చేయలేదు. ఆ తర్వాత 1991లో చంటి మూవీ చేస్తున్నప్పుడు మీనాతో వెంకటేష్కి మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉంటూనే సుందరకాండ, అబ్బాయి గారు అనే మూవీస్ని చేశారు. కానీ ఎప్పుడైతే సూర్యవంశం మూవీ చేస్తున్నారో అప్పుడు వీళ్ళిద్దరి గురించి సెట్లో అందరూ గుసగుసలాడారు. అలా వీళ్ళ ప్రేమ వ్యవహారం రామానాయుడు గారి చెవిలో కూడా పడ్డంతో మీనాకి రామానాయుడు గారు వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుండి వెంకటేష్తో మీనా ఎక్కడ నటించలేదు. ఇక రామానాయుడు గారి మరణం తర్వాత వీరిద్దరూ కలిసి దృశ్యం మూవీ చేశారు. ఇక మీనా తమిళ్లో రజనీకాంత్తో మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించింది. ఇదిలా ఉంటే 1994లో సూపర్ పోలీస్ మూవీ చేసేటప్పుడు వెంకటేష్కి సౌందర్యకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం మూవీస్ చేశారు. ఆ మూవీస్ హిట్ అవడంతో స్నేహం కాస్త ప్రేమగా మారి వెంకటేష్ సౌందర్యని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడే రాజా, జయం మనదేరా, దేవి పుత్రుడు మూవీస్ కలిసి చేశారు. అప్పటికే సౌందర్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్న వెంకటేష్ తన భార్య నీరజకి విడాకులివ్వాలని అనుకున్నాడు. ఈ విషయం అప్పట్లో రామానాయుడు కుటుంబంలో పెద్ద కోలాహలం రేపిందని చెప్పొచ్చు. అప్పటికి పెళ్ళై 3 ఆడపిల్లలున్న వెంకటేష్కి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రామానాయుడు గారు వెంకటేష్ భార్య నీరజ సౌందర్య గారితో మాట్లాడడం జరిగింది. తన వల్ల ఒక సంసారం పాడవకూడదని సౌందర్య అప్పటి నుండి వెంకటేష్తో ఉన్న బంధంని తెచ్చుకొని 2000 సంవత్సరం నుంచి సౌందర్య వెంకటేష్ కలిసి ఏ మూవీలోనూ నటించలేదు. ఇక సౌందర్య 2003లో రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత వెంకటేష్ ఎవరితోనూ ప్రేమ పెళ్లి అనే బంధం పెట్టుకోలేదు. ఆ తర్వాత రామానాయుడు గారే వెంకటేష్కి సంబంధించిన సినిమాలని కానీ హీరోయిన్లని సెలెక్ట్ చేయడం కానీ చేస్తూ ఉండేవారు. దీంతో వెంకటేష్కి మంచి సక్సెస్ని సినిమాల్లో అందించారు. 2001 తర్వాత వెంకటేష్ పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టి నువ్వు నాకు నచ్చావు, ప్రేమతోరా, వాసు, జెమిని, వసంతం, మల్లీశ్వరి, సంక్రాంతి, తులసి అనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు. అలా బిజియెస్ట్ యాక్టర్గానే తెలుగులో కొనసాగుతూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, గురు, F2, వెంకీ మామ వంటి సూపర్ హిట్ మూవీస్ చేశాడు. ఇదిలా ఉంటే వెంకటేష్ సినిమా అంటే చాలు ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా చూసేవారు. కానీ వెంకటేష్ రానానాయుడు సిరీస్తో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా ఇప్పటి యూత్ని ఆకర్షించాలని చేసినప్పటికీ ఈ సిరీస్ విడుదలైన రోజు నుంచే వెంకటేష్ ఈ వెబ్ సిరీస్లో నటించినందుకు గాను జనాల నుండి విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో ఆ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఇక ముందు వెంకటేష్ మూవీస్ని చూడడం డౌటే అనే పరిస్థితులు కూడా వచ్చాయి. అంటే అందులో ఉన్న కంటెంట్ అలాంటిది. ఈ సిరీస్లో వెంకటేష్ డబుల్ మీనింగ్ డైలాగులతో, బూత్లతో బారెచ్చిపోయాడు. ఈ సిరీస్లో చేసినందుకు 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. దీంతో డబ్బు మీద ఆశతో వెంకటేష్ 30 సంవత్సరాల నుంచి కాపాడుకున్న పరువుని, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ని కోల్పోయాడు. దీంతో ఒక్క సిరీస్తో నెగిటివిటీ తెచ్చుకున్న వెంకటేష్ మళ్ళీ అలాంటి మూవీస్ చేయకూడదని ఫిక్స్ అయ్యి మళ్ళీ కామెడీ అండ్ ఫ్యామిలీ టైప్ మూవీస్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే ఫ్యామిలీ మూవీతో రాగా ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లో బాగా సందడి చేస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత వెంకటేష్ మరో 2 మూవీస్లో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇక 36 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయనకి ఎన్ని వందల కోట్ల ఆస్తులుంటాయో అని చాలా మంది లెక్కలు కడుతూ ఉంటారు. పైగా హైదరాబాద్లో ఈయన ఇంటిని చూస్తే పిచ్చెక్కిపోతుంది. కొండపై ఇంద్ర భవనంలా ఉంటుంది వెంకటేష్ ఇల్లు. మరోవైపు సినిమాల నుంచి వెక్కి సంపాదించిన మొత్తాన్ని తన అన్నయ్య సురేష్ బాబు సలహా మేరకు బిజినెస్తో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టుబడులుగా వెంకటేష్ పెట్టారని తెలుస్తోంది. అది మొత్తం కలుపుకొని ఇప్పటివరకు ఈయన ఆస్తి విలువ దాదాపు 2500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. దీనిపై అధికారిక లెక్కలు లేకపోయినా కూడా అంచనా మాత్రం అటు ఇటుగా ఉంటుందంటున్నారు. అంతేకాదు తన తండ్రి నుండి వెంకీకి వచ్చిన ఆస్తులు ఇంకా చాలానే ఉన్నాయంటారు. అన్నీ కలుపుకుంటే వెంకీ ఆస్తులు 5000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటాయని తెలిసిందే. చూశారు కదా ఫ్రెండ్స్, మరి వెంకటేష్ మీద ఉన్న అభిప్రాయంని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.